ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాలుగా ఎక్కడ చూసినా అరాచకాలు, దౌర్జన్యాలు, ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ గొంతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు ఇవన్నీ సాగిస్తూ పోతూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎంతకు దిగజారిందంటే ఒక మనిషిని లాకప్లోనే చంపేసి కనీసం ఆ శవాన్ని కూడా తన కన్నక తల్లికి కూడా ఇవ్వకుండా దాన్ని మాయం చేసి బూడిద చేసి ఈరోజు పోలీస్ శాఖ వాళ్ళు చేస్తున్న ఈ దుర్మార్గాలు చూస్తుంటే నిజంగానే చాలా చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఈ కూటమి నాయకుల్లో ఉండే శాసనసభ్యుల లేకపోతే రౌడీల మొన్న చింతమనేని ప్రభాకర్ ఈ రాష్ట్రం అంతా చూసింది. అతను ఒక గౌరవ శాసనసభ్యుడిగా ఉండి రోడ్డు మీదకొచ్చి ఒక వీధి రౌడీలాగా అతను ప్రవర్తించిన తీరు చూస్తుంటే నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తోంది. వెంటనే దీని మీద సిబిఐ విచారణ ఖచ్చితంగా జరగాలి. బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ఏదైతే తమిళనాడులో ఇదే తరహాలో ఒక సంఘటన జరిగితే సుప్రీంకోర్టు వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష వేసింది, అదే తరహాలో ఈ కేసు మీద సిబిఐ విచారణ జరగాలి. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉరిదీసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.